జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కౌశిక్ బోను క్యాన్సర్తో బాధపడుతున్నాడు. అయితే అతనుకు దేవరాజ్ సినిమా చూడాలని, అంతేకాకుండా తను చనిపోయేలోపు ఎన్టీఆర్తో మాట్లాడాలి అనేది ఆయన ఒక అభిలాష. అయితే ఆ తల్లి కూడా ఆ నోట అయినట తనకు సంబంధించినటువంటి ఇష్యూని కూడా మీడియాకి చెప్పడం జరిగింది. అతని వైద్యానికి కూడా 60 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని చెప్పేసి తనకు సాయం చేయాలని చెప్పేసి కూడా ఆమె వేడుకున్నారు. అయితే ఆ నోట ఈ నోట విన్నవాళ్ళు ఎన్టీఆర్కి సంబంధించిన ఫ్యాన్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ దృష్టి తీసుకెళ్ళినాయి. ఎమ్మటే ఎన్టీఆర్ వీడియో కాల్లో ఫోన్ చేసి తనతో మాట్లాడి, ధైర్యంగా ఉండు, నువ్వు బయటికి రావాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, నీతో పోతే ఎవరితో మాట్లాడతాను అని అక్కడ అభిమాని అన్న మీతో మాట్లాడతాను అనుకోలేదు, మిమ్మల్ని చూస్తాను అనుకోలేదు అంటే నీతో కాకపోతే ఇంకోరితో మాట్లాడతానని చెప్పేసి ఇవన్నీ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ టాపిక్ అయిపోయాయి. జూనియర్ ఎన్టీఆర్ కూడా తను బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న అభిమానికి ఒక ధైర్యాన్ని, ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడం అనేది మాత్రం అందరూ కూడా హర్షిస్తున్నారు. ఆయన సంబంధించిన ఫ్యాన్సే కాకుండా ఇతర హీరోలు కూడా పెద్ద ఎత్తున హర్షిస్తున్నారు. ఆయనకు పాన్ ఇండియా లెవెల్లో కూడా ఆయనకు ఈ వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఫ్యాన్స్ అందరూ కూడా హర్షిస్తున్నారు. ఆయనకు గ్రేట్ ఎన్టీఆర్ అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఏది అయినప్పటికీ తన అభిమానికి తన అండగా ఉంటానని అంతేకాకుండా ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపడం అనేది మాత్రం ప్రతి ఒక్కరికి సంతోషకరమైన విషయం. ఇలాంటివి చాలామంది ఇన్స్పైర్ అవుతారు. అభిమానులు కేవలం హీరోలను ప్రేమించడం కాదు, ఈ అభిమానులు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, మానసికంగా కునిగిపోతున్నప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగితే అభిమానులు కూడా ధైర్యంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారిని ఇన్స్పైర్గా చేసుకుని ముందుకెళ్తుంటారు కాబట్టి. సో ఏదేమైనప్పటికీ ఎన్టీఆర్ చేసినటువంటి ఈ పనిని మాత్రం ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారు. సో గ్రేట్ ఎన్టీఆర్, సెల్యూట్ యూ.